హిస్టరీ రిపీట్ అయింది. పాకిస్తాన్ జట్టుపై టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచ కప్లో భాగంగా జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ సేన 61 పరుగుల తేడాతో పాక్ను చిత్తు చేసింది. దాంతో టీమిండియా ఖాతాలో హ్యాట్రిక్ విజయం నమోదు కాగా, ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ జట్టుకు తొలి ఓటమిని భారత్ రుచి చూపించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక రకంగా భారత్ను కాపాడాడని చెప్పాలి. ఇక చేసింగ్కు దిగిన పాకిస్తాన్ ఏ దశలోనూ రాణించలేదు. 18 ఓవర్లలో 114 పరుగులకే ఆల్అౌట్ అయింది. కీపర్ ఉస్మాన్ ఖాన్ చేసిన 44 పరుగులే అత్యధిక స్కోర్ కాగా, సగానికి పైగా ప్లేయర్స్ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. అయితే పాక్ ప్లేయర్స్కు హార్దిక్ పాండ్యా షాక్ ఇచ్చాడు. మొదటి ఓవర్ నుంచే డామినేట్ చేయడం మొదలుపెట్టాడు. బుమ్రా కూడా తన బౌలింగ్తో పాక్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలు తలో 2 వికెట్లు పడగొట్టారు. ఇక తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు 9 సార్లు తలపడగా, టీమిండియా 8 మ్యాచ్లలో విజయం సాధిస్తే పాక్ ఒక్క మ్యాచ్ మాత్రమే నెగ్గింది. Taste the Daily.